దోసపిండికి ఈ విధంగా బియ్యం, మినపగుళ్ళు, పచ్చిపప్పు, మెంతులు కలిపి ఈ విధంగా నానబెట్టుకోవాలండి. దీన్ని నేను 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇదిగోండి. ఈ బియ్యాన్ని మనం కనీసం 5-6 గంటలైనా నాననివ్వాలండి. అటుకులు మనం మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి కడిగి మనం మిక్సీ వేసేటప్పుడు జార్లో వేసుకోవాలండి. ఇప్పుడే నానేస్తే అవన్నీ బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని మనం మిక్సీ వేసి 5 నిమిషాల ముందు వీటిలో నీళ్లు పోసుకొని ఉంచితే సరిపోతుంది. ఈ దోశ బ్యాటర్ కోసమని నేను ఒకటే గ్లాస్ తీసుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనం పప్పు పోస్తామో అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకోవాలి. 1 గ్లాస్ మినపగుళ్ళుకి 3 గ్లాసుల వరకు బియ్యం సరిపోతుంది. పచ్చిపప్పు 2 గుప్పెళ్ళు, మెంతులు వచ్చేసి 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి అట్ట అనేది టేస్టీగానే ఉంటుంది, రెడ్గా కూడా కాలుతుంది. హోటల్లో మనం తింటూ ఉంటాం కదా, అలా రెడ్గా కూడా అవుతుందండి దోశ. నేను మళ్ళీ ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ అండి.